भजरे नंद गोपाल हरे 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 मुरली गानलोल दूरमेल दिगिरा कृष्ण कड़लै పొంగుతున్న ప్రేమ లీల కనరా కృష్ణ అందుకో సంబరాల స్వాగతాల మాలిక ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల भजरे नंद गोपाल हरे भजरे नंद गोपाल हरे
सर्वं समावहम् रक्षकुमारम् संपूर्ण अंगधारणान् येते ते होतात्मान् प्रदाहात्मग्रेवानि समुद्रपुराणे अग्रापान्दो श्रीयधा अपुत्तल् श्रीयधा प्रिया श्रीमया कर्मगानाने श्रीमसानाद्रोत्वान्मुत्या समनादित्रो अग्रापान्दो कर्मकारान्द्राभिषम् किशोदाङ्ग्रेश्रीम् येश्रेन्द्रो होदनम् ताम्योपेयजिम् सन्धापान्दो श्रीनामजाभिः शामिन्दो भवानि शामिन्दो भवानि शामिन्दो यः सुमनकुन्दाम् प्रकुन्दाम् स्वाहे अभ्योदेवा कमन्दोदास्तविक्मे परिव्यासत्रामे किलमिष्टविक्मे वेदान्ते ब्रह्म समोरवसनाकुम्भे प्रेमदासत्वेन्दोहा पदाहाम्यः पदोधर्माधारिन्न विष्णोक्मायवसेवेदोः प्रदानवसे कृष्ण प्रमंत्रिम श्रावसंगधोयः दिनेवनिखरात्म अत्यदाहाभो विमन्नवाहाव्याघ्रवाम ससंजावृत्ते आरोग्यवस्तो अधर्मेन्द्रियवस्तो यत्तानन्दत्रयवस्तो चक्रेश्वरस्तो सौपक्षोस्तो सौन्दर्मासन्दो स्वकन्नकत्वेद संविषुम्ब यथा वेषु विषयते अहरक्षन्नैने यावत् खलुद्योगच्छेदो सुजयप्पा वदाया सुजातकसभा या सुत्रः अग्निया गम्बन्द्रेवरोभा स्थानः आवश्यकस्वभावन्दो या साकन्दाः करुणया धमत्यर्थान्दे अवसंज्ञानम् पदचरसुजय या पावनात्ता आवश्यकस्वभावन्दो श्रेयमहाभिक्रिया ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటే ఆయన మన కేసు చూసి మనకున్నటువంటి సమస్యలన్నింటి కూడా తొలగించినాడు. దానికి ముందుగా 3 యుగాల్లోనూ 3 రకాలైనటువంటి అవతారాలు ఉన్నాయి. ఒకటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నారసింహావతారం, రెండవది రాజ్యపాలన, కుటుంబ ధర్మం, సోదర ధర్మాన్ని ఎలా నిర్వహించాలి అని చెప్పబడే విధంగా త్రేతాయుగంలో రామావతారంగా, ద్వాపర యుగంలో క్షీణించిపోయినటువంటి రాజ్యాన్ని ఎలా సంపాదించాలి, సోదర ధర్మాన్ని ఎలా పాటించాలి, ప్రేమతత్వాన్ని ఎలా పెంపొందించాలి అనేటువంటి ధర్మాన్ని తెలిపినటువంటి అవతారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారం. 4వది మనం ఉన్నటువంటి కలియుగం కలో వెంకటనాయక. ఈయన చతుర్భుజాలు కలిగి మన యొక్క కోరికలు తీర్చడానికి ఉద్భవించినటువంటి మందార స్వరూపం, అక్షావతార స్వరూపం. ఈయనకి శ్రీదేవి భూదేవి వారినే ఉభయ దేవేరులు అని చెబుతారు. ఒక ఆవిడ శరలక్ష్మి, ఒక ఆవిడ స్థిరలక్ష్మి. స్థిరలక్ష్మి అంటే భూదేవి, శరలక్ష్మి అంటే మహాలక్ష్మి. వీరిద్దరినీ కూడా తన హృదయంలోనే వారిద్దరికీ కూడా స్థానం ఇచ్చి పరిపాలించుతున్నటువంటి భగవంతుడు, భగవత్ స్వరూపుడు వెంకటేశ్వర స్వామి. అందుకే త్రిమూర్త్యాత్మక స్వరూపము అని కూడా చెప్పబడు. వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకుంటే అమ్మవారికి దండం పెట్టలేదు. ఎందుకు? ఆయన హృదయంలోనే ఉన్నారు వాళ్ళిద్దరు. ఒక ఆవిడగా ఇద్దరు ఉన్నారు. ఏది కావాలి, భూమి కావాలంటే భూమి వస్తుంది, డబ్బులు కావాలంటే డబ్బులు వస్తాయి. అందువల్ల త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి అవతారమై కలియుగంలో మనందరి యొక్క కోరికలు తీర్చుకున్నారు. ఈ క్రమంలో శ్రీవిల్లిపుత్తూరు
మీరందరూ కూడా ధనుర్మాసం పరీక్ష హాల్కి వెళ్ళారు. హాల్ టికెట్ అదే అంటాడు. హాల్ టికెట్ ఎందుకు అని అడగండి. నివసం లేపేస్తే గేట్ బయట నుంచి తోసేస్తాడు. పరీక్ష ఎందుకు రాయాలి? విద్య అనే సంస్కారం కోసం, ఆ విద్య ద్వారా సంస్కరింపబడితే ఒక ఉద్యోగం కోసం, ఆ ఉద్యోగం వల్ల ధనాన్ని ఆర్జించి కుటుంబ పోషణ కోసం, దానికోసం అంత తాపత్రయపడినప్పుడు అన్ని ఇచ్చినటువంటి భగవంతుడు ముందర మనం ప్రశ్నించచ్చా? అసలు భగవంతుడు నువ్వేం చేస్తున్నావు? ఈ కథంతా విని టీవీలో రోజు టీవీగా కూర్చుని 30 పాఠాలు విని భోగి రోజు కళ్యాణం చేయించుకుంటే నా కూతురికి పెళ్లి అవుతుంది, నా అల్లుడు కూడా నా మాట వింటాడు, వినాలైన మొక్కుబడితో ఈ కళ్యాణం చేయించు. కర్మలు 3 రకాలు: నిత్యము, నైమిత్తికము, కామ్యము. నిత్యము అంటే భగవంతుడికి సుప్రభాత సేవలుగా ఇటు సాయంకాలం ఏకాంత సేవ వరకు జరుపబడేటువంటి కార్యక్రమం నిత్యము. నైమిత్తికము పక్షానికి అంటే 15 రోజులకి, మాసము నెలకి, అయినము 6 నెలలకి, సంవత్సరానికి చేసేటువంటి కార్యక్రమాలు నైమిత్తికము. కామ్యము మనం కోరుకుని చేసేటువంటిది. ఆ కామ్యకరమే ఈ గోదాత్మ్య. అందువల్ల ప్రతి ఒక్కరూ దేనికి ఉపయోగించాలో దానికి మాత్రమే ఉపయోగించాలి. ఇంట్లో కత్తి పెట్టి ఉంది, దేనికి ఉపయోగిస్తాం చెప్పండి? కూరగాయలు తరుపుకోవడానికి ఉపయోగిస్తాం. వేరే దానికి ఉపయోగిస్తే చచ్చిపోతాం. అది పోషణ తింటే జీవిస్తాం, వేరే దానికి ఉపయోగిస్తే జీవించడానికి ఉండవు. అలాగే సెల్ ఫోన్ దేనికి? మనకు ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడడానికి మనం ఫోన్ చేయాల్సింది చేయాలి. అంతేగాని గుడ్డలాగా ఫోన్ ఇలా పెట్టుకుని దేవుడు తీస్తూ ఇంట్లో వాళ్ళు చూపిస్తూ పైకి చెవు చూపిస్తున్నా. చిన్నప్పుడు వచ్చాడు చెవులే పెడుతున్నారు. నాకు మొన్న తెలియక చెవులేమో అనుకున్నాను. కాదు కదా, ఏమిటది? బ్లూటూత్. అది ఇలా పెట్టుకుంటారు. మనం చెప్పింది వాడికి వినబడదు. అలాగే ఏ బస్సు కింద పడి తెచ్చుకుంటారు. దాన్ని అవసరం నిమిత్తమే ఉపయోగించాలి. బ్లూటూత్ అంటే తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ ఏంటంటే నీలి పళ్ళు. అంటే కళ్ళు తోముకోకపోతే నేనంగా ఉంటాయి. అది ఎక్కువ వాడితే మన బతుకు కూడా అంతే. కాబట్టి దేవాలయానికి వచ్చి దేవుడిని నమస్కారం చేసుకుంటే మన మనసులో ఉన్నది. సెల్ ఫోన్లో ఫోటో తీసావు, ఆ ఫోన్ ఎవరో కొట్టేసిన ఫోటో కూడా పోతుంది. కానీ మనసుని కొట్టలేదు కదా, కొట్టే వాళ్ళిద్దరే ఉంటారు. ఎవరైనా సీనియర్ సిటిజన్స్ చెప్పడం బాగుంటుంది. ఆయన మనసు ఆవిడ కొడుతుంది, ఆవిడ మనసు ఈయన కొడతాడు. వాళ్ళిద్దరే. అంతకంటే మనసుని ఎవరు దోచుకోలేరు, కొట్టలేరు. కానీ ఈ సెల్ ఫోన్ మాత్రం ఎవరైనా కొట్టచ్చు. కాబట్టి దేవాలయానికి వచ్చి ఫోటో ఉంది. సాంకేతికపరమైనటువంటి విషయాల్ని వాటి వరకే ఉపయోగించుకోవాలి. అతి సర్వత్ర చేయొద్దు, అతిగా ఏమి చేయకూడదు. భక్తి కూడా పారవశ్యం చెంది పరివర్తన కలిగే వరకు ఉండాలి. ఆ ఎక్కువ దగ్గర దీన్ని కడుపుతాడు. వెంటనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అసలు మళ్ళీ తీశాను. ఈవిడ భక్తి ఆ కొంపలను ఇచ్చే భక్తి ఉండకూడదు. సరి సమానమైనటువంటి వ్యక్తి ఉండాలి. ఆ భక్తి ద్వారా ఆ కుటుంబం ప్రకాశవంతంగా ఉంది. ఆ పిల్లలు సుఖశాంతులతో పరిగెల్లి వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో
ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకునే విధంగా భక్తి ఉండాలి. ఏది అతిగా ఉండకూడదు. అలాగా ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకతలో ఈ రోజున మనం గోదా కళ్యాణం చేసుకుంటున్నాం. మయా 30 రోజులు తెల్లవారున 4 గంటలకు వచ్చాం. ఈవేళ సాయి గారు రేపు 4 గంటలు వేస్తారా, సుప్రభాతం 5:30కి వేస్తారా అని అడుగుతూ ఉంటారు. అడిగితే అసలు తెల్లవారుజామున లేచిన వారికి ఏ వ్యాధి ఉండదు, హాయిగా ఉంటారు. సూర్యోదయం అయిన తర్వాత లేచేవాడు సకల కాలపోషకులాగా సకల రోగం వల్ల ఉండేవాడు. అన్ని ఆరోగ్యాలు చుట్టుకుంటూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయాత్మకమైన లేవాలి, లేచి భగవంతుని దర్శనం చేసుకున్నాడు. ఈ సూర్యోదయాత్మకమే ఈవేళతో భగవంతుడి యొక్క ఆరాధన పరిసమాప్తమైంది. ఇప్పుడు జరగబడేటువంటి కళ్యాణ మహోత్సవం ఎంతో మంది చిరంజీవులు, ఆడపిల్లలు, అలాగే వారి తల్లిదండ్రులు అందరూ కూడా కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఒక భక్తురాలు ప్రశ్న అడిగింది, ఏమంటే ఆడపిల్లలు అయితే కూర్చోబెడతారు, మగపిల్లల తల్లిదండ్రులు కూడా కూర్చోవాలని చెప్తారంటే ఆడపిల్లలకు మాత్రమే ఆ అర్హత కలిగి ఉంది కాబట్టి ఆ అమ్మాయి కళ్యాణోత్సవంలో కూర్చోగలరు. ఒక 2-3 సంస్కారాలు జరిగిపోయి ఉంటాయి. మగపిల్లవాడికి సంస్కారాలు జరగవు పెళ్లి వరకు. అందువల్ల వారికి అర్హత లేదు. వారి తల్లిదండ్రులు కూర్చుంటేనే వారు కూర్చోవాలి. అందుకే సనాతనమైనటువంటి మన హైందవ సాంప్రదాయంలో స్త్రీకి చాలా ప్రాధాన్యత ఉంది. సన్యసించినటువంటి సన్యాసి తన తల్లిదండ్రులు ఎదురుపడితే తల్లి పాదాలకు మాత్రమే నమస్కారం చేయాలి, తండ్రి పాదాలకు నమస్కారం చేయకూడదు. ఇది ధర్మం, ఇది సాంప్రదాయం. అందువల్ల స్త్రీకి అంత ప్రాధాన్యత ఉన్నది కాబట్టి స్త్రీ మాత్రమే ధర్మాన్ని, ఆచారాన్ని, సాంప్రదాయాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత స్త్రీదే, ఆడదానిదే. గుడికి ఎలా వెళ్ళాలో నేర్పవలసింది అంటే ఆవిడ మాట్లాడకపోతే ఆయన ఎక్కడ ఆయన నాయకుడు కొట్టారు. ఎందుకు? ఈవిడ ప్రకృతి స్వరూపం ఎప్పుడు కూడా శాంతంగా ఉంటుంది. కోపం వస్తే భయం, సునామీ అన్ని విలువగా ఉంటాయి. స్త్రీ కూడా అంతే. ఆవిడకి ఆనందంగా ఉంది, 2 కూరలు పెడితే మాట్లాడకుండా తెలియాలి. ఎక్కువ మాట్లాడితే తర్వాత కూడా ఉండదు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. మగవాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఉండేవో అని ప్రశ్నించారా, మనసులో పసడే అంతే. స్త్రీకి ఆనందం వస్తే అంతే. అలాంటి స్త్రీని ప్రకృతి స్వరూపంగా పోల్చారు. మగవాడు ఆ ప్రకృతిని ప్రేరేపించేటువంటి వాడు పురుషుడు, పురుష స్వరూపం. ప్రకృతి, వికృతి. ధర్మాన్ని ప్రబోధించేది తల్లి. దాన్ని సరైనటువంటి మార్గంలో వాడు నడవకపోతే దండం దశగుణం భవేత్. దండంతో వాడిని దారిలో పెట్టేవాడు మగవాడు. అందుకే భార్య భర్త అన్నారు, భర్త భార్య అనలేదు అన్నారా? కాబట్టి అది రివర్స్ అన్నమాట. భార్య ముందరే వస్తుంది. ఆచమ్య కేశవ స్వాహ అన్నానికి మగవాడికి అడిగా ఉంది. లేకపోతే ఈ స్టాండ్ అంటే దీన్ని పెడితే దీనికి కూడా అవసరం ఉంది. ఇది లేదు కాబట్టి పక్కన పెట్టి మగవాడు కూడా అంతే. కాబట్టి వచ్చినటువంటి మగాళ్ళందరూ కూడా నా మీద దండెత్తకుండా, కార్యక్రమం అయిపోయిన తర్వాత నా మీదకి రాకుండా ధర్మాన్ని తెలుసుకుని ఆచార సాంప్రదాయాన్ని పిల్లలకి నేర్పుతూ భగవంతుడు దేవాలయానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఇవన్నీ
ప్రాథమిక సూత్రాలు ఇవన్నీ చెప్పవలసినటువంటి ధర్మం తల్లిదండ్రులు. కాబట్టి నేను ఎక్కడ నుంచుంటాను, అక్కడ ఫోటో కూతురికి ఇస్తూ ఉంటుంది. ఆ పిల్ల అక్కడ సాయి గారు కూర్చున్నారు, నేను ఎక్కడ కూర్చుంటూ ఉన్నాను, ఆ పిల్లకి తెలుసు. అటుపక్కకి వెళ్ళి ఫోటో కళ్ళు అవి చూస్తూ ఉంటాయి, ఏదైతే చూడవు. అందువల్ల ఏది చేయవాలో ఏది చేయకూడదు అది చేస్తే సైన్స్ ప్రశ్నాపత్రానికి సైన్స్ సమాధానం రాయాలి. ఎలా రాయాలో అలాగే భగవంతుడి సన్నిధిలో ఏది చేయాలో అదే చేయాలి. ఈ విషయాన్ని మీరందరూ కూడా అవగతం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి తల్లి తర్వాత తండ్రి పిల్లలకి ఈ విషయాన్ని నేర్పి జన్మానికి శివరాత్రి రోజు వాళ్ళు రాలేరు, మాకు తెలుసు. ఉదయం 7 గంటలకు బ్యాగ్ ఇచ్చుకెళ్తారు, సాయంకాలం 8 గంటలకు వస్తారు. సెకండ్ సాటర్డే సండే సెలవు, అలసిపోయి ఉంటారు. అప్పుడు దేవాలయానికి వెళ్ళమని తల్లిదండ్రులు చెప్పలేరు, వాళ్ళు రాలేరు. ఇలాంటి పర్వదినాల్లో వాళ్ళు వచ్చినప్పుడు ఎలా రావాలి అని చెప్పేటువంటి బాధ్యత మనది. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు ఆ ధర్మాన్ని పాటించండి. పాటించి స్వామి యొక్క కృపకు పాత్రలవుతూ ఈ మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని కోరికలని కూడా ఆ భగవంతుడి ద్వారా నిర్వర్తించుకుంటూ ఎప్పుడూ కూడా భగవంతుడు యందు దాసుడై ఒక సేవకుడిలా మనందరం కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పటి వరకు కార్యక్రమంలో సర్వకార్య నిర్వహణ Sota,
ఇప్పుడు అది అందరి చేత కూడా స్వామివారికి కన్యాదానం మధ్వంశానాం మాతృవంశానాం సర్వేదాం పితॄణాం కుంభీభాగ లోలిత ధామాధ సంఘాత కామసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నాకేభ్య ఉత్తీర్యకరే సూర్యమండల పర్యంతం కొలిగా పోసి ఒకటి గింజే తీసి పక్కన పెడితే ఎంత సమయం పడుతుందో అంతకాలం నడవండిగా పోటీ పెట్టి అంతకాలం కూడా చంద్రమండలంలో మన పితృదేవతలు ఉంటారని గోదావరి నక్షత్రం మాసే ద్రోమండల పర్యంతం మినుములు కనుక ఒక రాశిగా పోసి ఒక్కొక్క గింజ తీసి పక్కన పెడితే ఎంత సమయం పడుతుందో అంతకాలం ధ్రువమండలంలో మన పితృదేవతలు విమర్శించుగాక. గోదావరి నక్షత్రం పర్యంతం ఒక గోవుని కనుక దానం చేసి జీవించి ఉంటుందో అంతరిక్ష మండలంలో నివసించు మీ చేత భగవంతుడికి కన్యాదానం చేయించు దానం ఇవ్వాలి. అలాంటి కన్యాదాన ప్రక్రియ భగవంతుడి యొక్క సేవగా మనందరం కూడా కన్యాదానం కాబట్టి ఈ ఫలితం ద్వారా మీ యొక్క పిల్లలకి వివాహం ఆలస్యం కాకుండా వివాహం జరగడం, అనంతరం సంతానం కలగడం ఇత్యాది శుభకరమైనటువంటి శోభస్కరం మీ ఇంటిలో జరుగుగాక అని అర్థం చెబుతూ ఆచార్య ఋషులు చేస్తున్నారు. ద్రవందే రాజాపులో రాస్కంధారితాం ద్రవం నవోద్భవోదయ నేత్రిగ్రే భాగం దేవే నవో వివిధ Priyan Mukrasna Mukrasna Mahan, Patna Sundariyan Mukrasna Mukrasna Mahan, Patna Mahamadran Mukrasna Mukrasna Mahan, Sapna Namsara Mukrasna Mukrasna Mahan, Chandran Mukrasna Mukrasna Mahan, Indran Mukrasna Mukrasna Mahan, Swan Mukrasna Mukrasna Mahan, Redu Sunyan Santa Mukrasna Purnade, Madonna Sadhike, Egara Samma, Ovar Egariva, Etamana Yosteka Nade,
మంగళ నీరాజం మాన్మయోగాయ యజ్ఞో దేవతా సర్వ మంగళ నీరాజం సమర్పయామి. కళ్యాణ మహోత్సవ కార్యక్రమం పరిసమాప్తమైంది. కొద్ది క్షణాలు అమ్మవారికి స్వామివారికి మంగళహారతి, భక్తులందరికీ కూడా ఆశీర్వచనం, అన్న ప్రసాదం కదా. దయచేసి భక్తులందరికీ కూడా మరి కళ్యాణోత్సవంలో పాల్గొన్నటువంటి దంపతుల తర్వాత మాత్రమే మిగతా భక్తులందరూ కూడా అన్నపూర్ణాలయంలోకి అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి కూర్చున్నాం. ముందుగా వారికి అవకాశం ఇవ్వండి. అనంతరం మిగతా భక్తులందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఈ విషయాన్ని గమనించి మాతో సహకరించి స్వామి ప్రసాదాన్ని స్వీకరించి గొప్పకు బాధ్యులు గారిని మనం చేస్తూ శ్యామ సమితి మహిళాందరూ కూడా ఎక్కడో చెట్టుకో పొట్టుకో ఉండకుండా అందరూ ఒక దగ్గర ఉండండి. సేవ చేసేటువంటి మహిళాందరులు అందరూ ఒక దగ్గరే ఉండండి. ఉంటే మీకు తీర్పుంచి పంపిస్తాం. మీరు లోపలికి వెళ్ళి సేవ చేయొచ్చు. మిగతా భక్తులు ఎవరు రావద్దండి దయచేసి.
సమస్తానుకారం శక్తోపచారాలు వ్యాధికృత ప్రమాత్మ జై 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 గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద జగన్మోహనాకార గోవింద శ్రీను. దివ్య మంగళ స్వరూప గోవింద కోటి మన్మథ లావణ్యాకార గోవింద సకల చరాచర దేవనాకార గోవింద రంగని కళ్యాణం ఇది శ్రీ రంగని కళ్యాణం రంగని కళ్యాణం ఇది శ్రీ రంగని కళ్యాణం రంగ రంగ వైభోగంగా జరిగే రంగని కళ్యాణం కన్నవారికి కన్నుల పండుగ కమనీయ భాగ్యం మానవ జన్మకు మహిళ మహిత మంగళ వైభోగం రంగని కళ్యాణం ఇది శ్రీ రంగని కళ్యాణం రంగని కళ్యాణం ఇది శ్రీ రంగని కళ్యాణం మంగళతూర్యము మిన్నినంటగా అంగనామణుల నవ్వులు చిందగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించగా మంగళతూర్యము మిన్నినంటగా అంగనామణుల నవ్వులు చిందగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించగా పెండి కొడుకుగా తీర్చిదిద్దను చండీవాణి ముని అంకనలు మండిత రత్నమాలలు వేసి నిండు మనసుతో
ఋషులు తమ స్వరములు విప్పి ముక్త కంఠముతో మంత్రము పల్కగా భక్తులందరానంద పొంగులతో రక్తి కొల్పగా నాట్యములాడగా సప్త ఋషులు తమ స్వరములు విప్పి ముక్త కంఠముతో మంత్రము పల్కగా భక్తులందరానంద పొంగులతో రక్తి కొల్పగా నాట్యములాడగా గోదాదేవి కరమును పట్టను అనాథనాథుడు పెళ్లి కొడుకుగా నేది జనులకు మంగళ రూపుడు మాధవుడు అతి శుభములీయగా రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగరంగ వైభోగంగా జరిగే రంగని కళ్యాణం కన్నవారికి కన్నుల పండుగ కమనీయ భాగ్యం మానవ జన్మకు మహిళ మహిత మంగళ వైభోగానం రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగరంగ వైభోగంగా జరిగే రంగని కళ్యాణం కన్నవారికి కన్నుల పండుగ కమనీయ భాగ్యం మానవ జన్మకు మహిళ మహిత మంగళ వైభోగం రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం మంగళతూర్యము మిన్నినంటగా అంగనామణుల నవ్వులు చిందగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించగా మంగళతూర్యము మిన్నినంటగా అంగనామణుల నవ్వులు చిందగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించగా పెళ్లి కొడుకుగా